రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతికత సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్స్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. అయితే ఈ బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే కూడా సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతుంది. దీంతో యూజర్స్ ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్తో సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తుతూ ఉండటం తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. భారత్ సహా ప్రపంచంలో చాలా చోట్ల ఇటు విండోస్ షట్ డౌన్ అవుతుంది, కొంచెం ఎర్రర్ కనిపిస్తోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమోతు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము స్క్రీన్ మీద కూడా ఇటు బ్లూ స్క్రీన్ కనిపించేస్తుంది, ఇటు విండోస్ సడన్ గా అట్లా షట్ డౌన్ అయ్యి ఇటువంటి ఎర్రర్స్ రావడానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అంటారు శ్రీధర్ గారు? యాక్చువల్లీ దీన్ని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని చెప్పేసి మనం చెప్పబడేది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎప్పటి నుంచో, అంటే విండోస్ 95 నుంచి వాడుతున్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఈ రోజు మనం చూస్తుంది ఏదైతే ఉంటుందో అది సర్వర్ లెవెల్ వచ్చేటప్పుడు ఎక్కువ కంప్యూటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని వెనక ఉన్న ప్రధానమైన కారణం క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక సంస్థ. క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ కి సేవలు అందిస్తూ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ విండోస్ లో కాదు ఈ రోజు మనం లోపం చూపిస్తుంది. యాక్చువల్గా కరెక్ట్ లోపం ఎక్కడ ఉందంటే క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా మన సర్వర్ కంప్యూటర్లో ఉండే ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అంటే ఒక యాంటీవైరస్ లాంటిది అనుకోండి ఉదాహరణకి. సో అన్ని కంప్యూటర్లో సర్వర్లో ఉండే అన్ని కంప్యూటర్స్ ప్రాపర్ గా ఉండటం, సో నెట్వర్క్ కరెక్ట్ గా ఉండటం, అట్ ద సేమ్ టైం యూజర్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయటము, ఇదంతా కూడా ఆ సంస్థ అందించే సాఫ్ట్వేర్ నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ లో ఏది క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో సర్వీస్ లో వచ్చిన లోపం వలన ఈ రోజు ఈ సమస్య అనేది తలెత్తింది. సో దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విమానయాన సంస్థలు ఇబ్బంది పడటం కావచ్చు. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎయిర్ ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు ఏటీసీ సేవలు నిలిచిపోవడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో త్వరలో ఇది సాల్వ్ అవుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి చాలా వరకు కొన్ని దేశాల్లో ఈ నార్మల్కి వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే శ్రీధర్ గారు, ప్రెసెంట్ ఈ బ్లూ స్క్రీన్ రావటం వల్ల అటు గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, లేకపోతే విమాన సంస్థలు, అంటే చాలా వరకు ఇప్పుడు కంప్యూటరైజ్ జనరేషన్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా ఒక ప్రపంచం ఆగిపోయిందనే చెప్పాలి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. మళ్ళీ దీన్ని ట్యాకిల్ చేయడం ఎలా అంటారు? అంటే ఒకటండి, వాస్తవంగా చెప్పాలంటే టెక్నాలజీ అడాప్షన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా మనం ఈ విండోస్ లేకపోతే కనుక ఆండ్రాయిడ్ ఇలాంటి వాటిని మొదలుపెట్టిన తర్వాత అన్ని రకాల సేవలు ఎంత స్పీడప్ అయినాయో, అంటే అంతకు ముందు గంటల తరబడి వేచి ఉండే సేవలు కూడా క్షణాలలో పూర్తవుతున్నాయి అంటే కనుక బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడాప్షన్. సో అంత వెసులుబాటు, అంత అడ్వాంటేజీ ఎలాగైతే ఉందో కొన్ని సందర్భాలలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు అంతే రకమైన ఇబ్బందులు కూడా ఉంటాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా రేర్ కేసెస్ లో నిజం చెప్పాలంటే ప్రతి క్షణము మనము ఈ విండోస్ కంప్యూటర్లు స్మూత్ గా రన్ అవుతుంది అంటే కనుక ఎంతో మంది నిరంతరం ఆ సర్వర్స్ ని మెయింటైన్ చేస్తూ వాటి వెనక ఉండే కాన్ఫిగరేషన్స్ ని వీటన్నిటిని ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ సెక్యూరిటీ ఆడిట్ చేస్తూ ఉండటం వల్లనే ఈ రోజు ఎప్పుడు లోపం లేకుండా అన్ని సేవలు చాలా స్మూత్ గా జరిగిపోతూ ఉన్నాయి. సో దాంట్లో అంటే టెక్నాలజీ బేస్డ్ గా మనం ఆధారపడ్డప్పుడు 100%లో ఒక 10% లోపాలు ఉంటాయి, సమస్యలు వస్తాయి అన్న విషయాన్ని కూడా మానసికంగా సిద్ధంగా ఉంటే మాత్రమే వీటిని హ్యాండిల్ చేయగలుగుతాం. సో టెక్నాలజీ కాబట్టి 100% యాక్యురేట్ గా ఉండాలంటే కనుక సాధ్యపడదు. ఖచ్చితంగా అది హ్యాకర్ల దాడి వలన కావచ్చు, లేదా కాన్ఫిగరేషన్ లోపాల వల్ల కావచ్చు, సమస్యలు అనేది ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. సో అలా జరిగిందే మనం ఇప్పుడు తాజా సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే శ్రీధర్ గారు, అంటే ప్రెసెంట్ ఇటు క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ ఇందాక మీరు చెప్పినట్టు ఒక అప్డేట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఆ అప్డేట్ వల్లనే ఇటు ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావటం జరుగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏదైనా అప్డేట్ తయారు చేశారనుకోండి, ఆ అప్డేట్ ఎలా తయారు చేయబడుతుంది, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గ్రూప్స్ గా ఏర్పడేసి సో వీళ్ళు ఫైనల్ గా వచ్చేటప్పుడు ఈ రకరకాల మాడ్యూల్స్ తయారు చేస్తారు. ఆ మాడ్యూల్స్ ని వెరిఫై టెస్ట్ ఫేజ్ లో వెరిఫై చేసుకునేటప్పుడు ఎలాంటి కంపాటబిలిటీ ఇష్యూస్ లేవని చెప్పేసి అనుకున్న తర్వాత ఓకే ఫైనల్ గా దీన్ని పబ్లిక్ రిలీజ్ చేద్దాం. ఈ లోపల వచ్చేటప్పటికి బేటా వెర్షన్స్ కావచ్చు, ఇలాంటివంతా ఉంటాయి యాక్చువల్లీ.
సో అన్ని టెస్టింగ్లు జరిగిన తర్వాత ఫైనల్గా రిలీజ్ చేస్తారు. అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత రియల్ టైంలో, ఎందుకంటే టెస్టింగ్ ఫేజ్లో వచ్చేటప్పటికి చాలా పరిమితమైన తక్కువ మంది మీద మాత్రమే ప్రయోగిస్తారు. సో సమస్య రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే రియల్ టైంలో పబ్లిక్ డొమైన్లోకి కొన్ని కోట్ల మంది కంప్యూటర్లోకి అప్డేట్ వెళుతుందో, సో ఆల్రెడీ వాళ్ళు వాడుతున్న సర్వీసెస్లో ఇన్కంపాటబిలిటీ రావటం, వీటన్నిటి వలన ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి అప్డేట్ వలన మీకు ఈ పర్టికులర్ క్రౌడ్ స్ట్రైక్ సర్వీసెస్కి కంపాటబిలిటీ ప్రాబ్లం అయ్యేసి మనకి సమస్య వచ్చినట్లు కూడా మనం భావించవచ్చు. లేదా హ్యాకర్ల దాడి కూడా అయి ఉండొచ్చు. ఇది మనకి నెమ్మదిగా తెలుస్తుంది. వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళు ఎక్కడ లోపం వచ్చిందో ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో దాని తర్వాత మనకి నిజమైన సమస్య ఏంటన్నది తెలిసే అవకాశం ఉంది. శ్రీధర్ గారు, ఫైనల్లీ ఇటు ఒకవేళ హ్యాక్ అయినా సరే, లేకపోతే ఇటు బగ్స్ ఉన్నా సరే, ఆ బగ్స్ ఎర్రర్స్ డిలీట్ చేయడం కానివ్వండి, లేకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి రావడానికి ఎంత టైం వరకు పట్టొచ్చు అంటారు? అంటే కొన్ని సందర్భాల్లో ఒక 5 minutes అయ్యేది కాస్త కొన్ని సందర్భాలు ½ an hour పట్టవచ్చు. లేదా మనం గతంలో చూసున్నాం ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి గంటల తరబడి 4-5 గంటలు కూడా డౌన్ టైం అయిన సందర్భాలు ఉన్నాయి. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్, అంటే ఎంత భారీ మొత్తంలో ప్రాబ్లం ఉంది. సో టెంపరీగా కొన్ని దేశాలకే నార్మల్ అంటే ఇబ్బంది అయ్యి మిగతా వాటికి పనిచేసేలాగా ఏమన్నా టెంపరీ రీస్టోరింగ్ ఏమైనా చేయడానికి స్కోప్ ఉందా లేదా, సో వీటన్నిటిని బేస్ చేసుకొని టైం డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇంకో నెక్స్ట్ 1 hour 2 hours ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవన్నీ రీస్టోర్ కావచ్చు. అప్పటిదాకా అయితే మాత్రం మీరు అన్నట్లుగా హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్లైన్ సర్వీసెస్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, అలా అన్నీ కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఎందుకంటే సర్వర్ విండోస్ వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే స్కోప్ ఉంది. శ్రీధర్ గారు, ఈ బ్రేక్ డౌన్ వల్ల ఇంకొక టెన్షన్ అయితే అందరిలో ఉంది. ఇటు బ్యాంకింగ్ సిస్టమ్స్ కూడా కంప్లీట్గా ఆగిపోయాయి కాబట్టి అటు బ్యాంకింగ్స్లో అటు చాలా మంది అకౌంట్స్ కూడా ఇటు కంప్యూటరైజ్డ్ అయి ఉన్నాయి. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చా అకౌంట్స్ పరంగా? అంటే డేటా పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా బ్యాంకులో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి అకౌంట్లో ఎంత ఉంది, ప్లస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివంతా కూడా, సో ఇది ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ పరంగానే నడుస్తుంది. డేటాబేస్ ఏదన్నా ప్రాబ్లం అయితే అనుకోవాలి, కానీ వాటికి బ్యాకప్స్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ కేవలం ఆపరేషన్ మాత్రమే ఆగిపోయింది. సో ఆపరేషన్ రీస్టోర్ అయిపోతే ఆ డేటాబేస్ కనెక్టివిటీ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో మన అకౌంట్లో డబ్బులు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అనేది యూపీఐ కానీ లేకపోతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా స్మూత్గా నడిచిపోతూనే ఉంటాయి. సో ఫైనలీ శ్రీధర్ గారు, ఇటు మాకు స్క్రీన్లో ఇటు గో ఇండిగో నుండి ఒక టికెట్ అయితే కనిపిస్తుంది, కంప్లీట్ హ్యాండ్ రిటర్న్ టికెట్ అది. సో అంటే టెక్నాలజీ సడన్గా ఒకసారికి బ్రేక్ డౌన్ అయితే కంప్లీట్గా మనం బ్యాక్వర్డ్స్కి వెళ్తాము అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చా? కంప్లీట్గా టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకూడదు అని కూడా ఈ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ మనకి చెప్తుందని అనుకోవచ్చా? అంటే వాస్తవంగా యాజ్ ఏ అనలిస్ట్గా నేను చెప్పే మాట ఒకటి, ఈ రోజు వరకు టెక్నాలజీని ఎంజాయ్ చేస్తే, ఈ క్షణం వరకు ఎంజాయ్ చేస్తే, ఒక ప్రాబ్లం రంగాన్ని ఇంకా టెక్నాలజీ వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అనుకోవటం ఏదైతే ఉందో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే టెక్నాలజీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఒకసారి ఒక ప్రాబ్లం తలెత్తుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన హెల్త్ విషయంలో కానీ ఎలాంటి విషయాలైనా కూడా జీవితం మొత్తం సాఫీగా ఉండదు కదా, మరి టెక్నాలజీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవాలి అన్న దానికి సంబంధించి వ్యవస్థలో సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే కనుక నెక్స్ట్ గంట ఒక రోజు పాటు ఇబ్బంది ఏర్పడితే అప్పుడు మనం ఎలాగ సేవలు కొనసాగించాలి అన్న ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్పించేసి పూర్తిగా టెక్నాలజీని బ్లేమ్ చేస్తున్నామంటే టెక్నాలజీని వాడుకోవటం మానేయాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. వెల్కమ్. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతికత సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పలువురు యూజర్స్ కు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. అయితే బ్లూ స్క్రీన్ కనిపించిన వెంటనే సిస్టమ్స్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతున్నాయి. దీంతో యూజర్స్ ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.